దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. రటిక వినాయక చవితి ఉత్సవాల నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు గణేష్ ఉత్సవ సమితి కీలక నిర్ణయాలు తీసుకుంది. మండపాల ఏర్పాటు నుంచి నిమజ్జన ఊరేగింపుల వరకు అన్ని అనుమతులను సింగిల్ విండో విధానంలో అందించేందుకు ప్రత్యేక యాప్ అందుబాటులోకి తీసుకురానున్నట్టు రాష్ట్ర గణేష్ ఉత్సవ సమితి సభ్యులు చలసాని ఆంజనేయులు ప్రకటించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో వినాయక నవరాత్రుల ఏర్పాట్లపై సమగ్ర కార్యాచరణను వెల్లడించారు. కోనసీమలోని అన్ని మండలాల్లో గ్రామ కమిటీల ఏర్పాటు, భక్తి శ్రద్ధలతో పాటు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. గణేష్ ఉత్సవ కమిటీ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో పాల్గొనడం, భవిష్యత్ కార్యక్రమానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని చర్చించుకోవడం జరిగింది. గత సంవత్సరం రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా జరుగుతుందో సంఘ పెద్దలందరూ కూడా నిర్ణయం మేరకు ఈ రాష్ట్రం కూడా జరగాలనే ఆలోచనలో భాగంగానే ఈ సింగిల్ విండో విధానంలో అనుమతులు 16 గవర్నమెంట్ ప్రభుత్వ వాళ్ళతో అనుమతులు తీసుకోవడంలో ఇబ్బంది అవుతుందనే భాగంగా సింగిల్ విండో విధానం దాకా అనుమతులు ఇవ్వండి అడగడం, ముఖ్యమంత్రి గారు స్పందించి తక్షణమే సింగిల్ విండో విధానంలో ఎక్కడ కూడా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టిన ఎమ్మటే కూడా పరిమితులు ఇచ్చేలాగా వారు జీవోస్ పంపించడం, అలాగే కరెంటు తీసుకోవడానికి ఇబ్బంది అవుతున్న పరిస్థితిలో కరెంటు కూడా ఇమీడియట్ గా కరెంటు సౌకర్యం ఏర్పాటు చేయాలి, ఉచిత కరెంటు కూడా ఇస్తే బాగుంటుందని సూచన మేరకు ముఖ్యమంత్రి గారు తక్షణమే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఉచిత కరెంటు ఇవ్వడానికి కూడా నిర్ణయం తీసుకుని గత సంవత్సరం చేసిన మేరకు రాష్ట్రం అంతా కూడా ఉత్సవాలు అద్భుతంగా జరగడం జరిగింది. ఈ సంవత్సరం కూడా రాష్ట్రం అంతా సమయం ఉంది కాబట్టి అలాగే జిల్లా కమిటీలు, నగర కమిటీలు, వార్డు కమిటీలు, గ్రామ కమిటీలు, మండల కమిటీలు ఏర్పాటు చేసి అందరికీ కూడా వాళ్ళకి కావలసినటువంటి ఎక్కడా కూడా అశ్లీలమైన కార్యక్రమాలు లేకుండా పూర్తిగా సాంస్కృతిక డాక్టర్ తిలక్ గారు ఏదైతే 133 సంవత్సరాల క్రితం సమాజానికి హిందూ మతం అంటే ఒక కులానికో మతానికో సంబంధించినటువంటి విభాగం కాదు, భారతదేశానికి సౌరకూటము అందరూ కూడా సంఘటితంగా సమాజ స్థాపన కోసం ఏర్పాటు చేసినటువంటి సారాంశాన్ని ప్రజలందరికీ కూడా ఏకీకృతం చేయాలనే ఉద్దేశంతో ఏది నిర్ణయాలు అయితే జరుగుతున్నాయో దాంట్లో వినాయక ఉత్సవం ఆ రోజు స్వాతంత్రోద్యమంలో కూడా ఒక ప్రధాన భాగమైంది. గణేష్ ఉత్సవాల పేరిట ఆ రోజు జరిగినటువంటి ఉత్సవాలే కూడా ప్రధాన కార్యక్రమం అయినటువంటి నేపథ్యంలో ఈ రోజున కూడా అందరూ కూడా ఆ గణేష్ ఉత్సవాలు ఎక్కడా కూడా అశ్లీలత లేకుండా శుభ్రంగా భగవత్ కార్యక్రమాలు, చిన్నపిల్లలతో మహిళలతో పాటలు, భజనలు, అటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, సమాజానికి కావలసినటువంటి కార్యక్రమాలు, సీడీలు, పెన్ డ్రైవ్స్, కావలసినటువంటి ఆడియో క్యాసెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా మా కమిటీ సభ్యులందరూ కూడా పొద్దునే సాయంకాలం భజనలు, హారతులు కార్యక్రమాన్ని ఇచ్చిన మీద అందరితో కూడా బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి, తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.